అందరికీ నమస్కారం. తెలంగాణ పాలిసెట్ 2024 సంబంధించినటువంటి ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిలప్ చేయాలి అండ్ అదేవిధంగా క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలి కంప్లీట్గా ఈ వీడియోలో చూడబోతా ఉన్నాము స్టెప్ బై స్టెప్ అయితే. అదేవిధంగా ఇంకెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే పాలిసెట్ కంప్లీట్ గైడెన్స్ వీడియో అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చేంత వరకు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ టు దిస్ వీడియో, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీకు అటువంటి ఫ్రెండ్స్ కూడా చేరుకుంటుంది. ఓకే, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మీకు అయితే ఈ యొక్క బుక్లెట్ అదేవిధంగా మీకు సంబంధించిన యొక్క ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే ఆన్సరింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఇప్పుడు ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ చేయాలి చూద్దాం. వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఈ విధంగా సేమ్ ఉంటుందన్నమాట. మీకు సంబంధించిన నేమ్ ఇక్కడ మనము రాయాల్సి ఉంటుంది, లేదంటే ప్రింట్ అయ్యి వస్తుంది, లేదంటే మీకు కాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైతే ఫోటో ఇచ్చి ఉంటారు కదా ఆ ఫోటో కూడా మీకు ఇక్కడ విజిబుల్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు క్లారిటీగా మనం మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ ఒక ఓఎంఆర్ షీటే మనకు ఆన్సర్ షీట్ అనమాట మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనమాట. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క దానికైతే మనకి ఈ విధంగా అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఏ విధంగా ఎగ్జాంపుల్ అని చూడండి. వచ్చేసి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క స్టూడెంట్ ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యొక్క ఎగ్జామినేషన్ షీట్ ఉంటుంది కదా, ఇందులో ఓఎంఆర్ షీట్లో మీరు ప్రతి ఒక్కరు కూడా పెన్సిల్ మాత్రమే యూజ్ చేయాలి. ఏదైతే మనకు పెన్సిల్ మాత్రం ఉంటుంది కదా, హెచ్బి పెన్సిల్ అని ఉంటుంది మనకు, ఆ యొక్క పెన్సిల్ యూజ్ చేసి మీరు అయితే ఆన్సరింగ్ చేయాల్సి ఉంటుంది. అది ఇప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయడం కంప్లీట్గా చూపించడం స్టెప్ బై స్టెప్ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందు చెప్పినట్టు వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుంది కదా, మీకు క్లారిటీ అయితే ఎగ్జాక్ట్ క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ విధంగా వస్తుంది ఓఎంఆర్ షీట్ తర్వాత. మీకు సంబంధించినటువంటి ఏదైతే మీకు ఉంటుందో ఇక్కడ మీకైతే బ్లూ బ్లాక్ బాల్ పెన్తో మేము ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా మీకు క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ సీరియల్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ బుక్లెట్ కోడ్ కూడా మనం అయితే ఈ యొక్క పెన్తో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఆన్సరింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఆన్సర్ అండ్ డీటెయిల్ వన్ సైడ్ ఫ్రమ్ దిస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్క్ బై ద డార్క్ ఆపరేషన్ సర్కిల్స్ చూడండి, హెచ్బి పెన్సిల్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఆన్సర్స్ కదా, ఇప్పుడు ఏ విధంగా మీకు క్వశ్చన్ పేపర్ ఉందనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ అనమాట. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్వశ్చన్ మీరు చదివారు, మీకు ఆన్సర్ చేశారు, మీకు ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ ఏంది ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ 2 అనుకోండి. ఓకే, ఆన్సర్ 2 కదా, మీరు ఏం చేస్తారంటే ఆన్సర్ 2 మీకు మ్యాథమెటిక్స్లో ఆన్సర్ 2 కదా, ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఓఎంఆర్ షీట్కి వెళ్తారు. ఓఎంఆర్ షీట్ మీకు తిప్పగానే మీకు ఇక్కడ మీకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ సంబంధించిన సెక్షన్ ఉంటుంది కదా, ఎక్కువ మ్యాథమెటిక్స్ సంబంధించిన సెక్షన్ ఉంది మీకు ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఆన్సర్ 1 రైట్ కాబట్టి మీకు ఏదైతే ఆన్సర్ ఇక్కడ మనకు 1 ఉంది కదా, ఇందులో వచ్చేసి అయితే మీ ఈ విధంగా అయితే పెన్సిల్తో ఆ రౌండ్ సర్కిల్, ఇట్లా రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా, ఈ రౌండ్ సర్కిల్లో మీరైతే మొత్తము ఆ పెన్సిల్తో నింపాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగానే మ్యాథమెటిక్స్ చేయాలి, ఫిజిక్స్ చేయాలి, కెమిస్ట్రీ చేయాలి, అదేవిధంగా బయాలజీ కూడా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్ నుంచి బయటకి అయితే వెళ్ళకూడదు. స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే ఆ విధంగానే మీకు ఏదైతే ఆన్సర్ రైట్ అనిపిస్తుందో ఆన్సర్ చెక్ చేసుకొని స్టెప్ బై స్టెప్ అయితే అందులో మనం అయితే నింపాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా బయటికి దాటకూడదు. ఓకే, అదేవిధంగా దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటిగా చూడండి, ఇక్కడ వచ్చేసి మనం క్లారిటీగా ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్కి ఈ విధంగా మనం ఫిల్అప్ చేయాలని ఇక్కడ క్లారిటీగా మేము మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే మీరు హాఫ్ మీరు ఇట్లా మీరు బబ్లింగ్ చేసినారంటే అయితే మీకు రాంగ్ ఆన్సర్ అవుతుంది మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి ఇక్కడ పూర్తిగా ఏదైతే సర్కిల్ ఉంటుందో ఆ పూర్తిగా మీరు ఫిల్అప్ చేయాలి, దానికి మనం రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మనకి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ యూజ్ హెచ్బి పెన్సిల్ ఓన్లీ ఫర్ ద డార్కింగ్ ఇన్ ద సర్కిల్స్ ఫర్ ఫిల్లింగ్ ది డీటెయిల్స్ అండ్ రికార్డింగ్ ద ఆన్సర్స్ ఆన్ ద రెస్పాన్స్ షీట్ అనమాట. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్లయితే మీకు ఆ బబుల్ అనేది ఫిల్అప్ చేయాలి. మీరు ఈ విధంగా టిక్ మార్క్ చేస్తాను, నేను ఈ విధంగా సగం ఫిల్అప్ చేస్తాను అంటే మనకి ఇక్కడ ఆన్సర్స్ అయితే మీకు అయితే ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. మనకి ఈ విధంగా అయితే రాంగ్ ఆన్సర్స్ అని ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా రాంగ్ ఆన్సర్స్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బబుల్ అయితే కరెక్ట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగానే షీట్స్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాము మనము.
ఈ వీడియోలో వచ్చేసి కూడా సేమ్ ఈ విధంగానే లాస్ట్కి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ యొక్క నెంబర్ అనమాట ఈ విధంగా చేశారు. రిమార్క్ ఈ విధంగా ఉంది చూడండి. బబ్లింగ్ అనమాట చూడండి. రెస్పాన్సిబుల్ ఈజ్ వ్యాల్యుబుల్, రెస్పాన్స్ ఈజ్ వ్యాలిడ్ అనమాట. ఇక్కడ క్లారిటీ ఇవ్వడం ఈ విధంగా మనము ఆ సర్కిల్లో ఫిల్అప్ చేస్తే రెస్పాన్సిబుల్ వ్యాలిడ్ అని మనకి ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఏదైతే మీరు ఇక్కడ చూడండి సగం సగం ఇక్కడ ఫిల్అప్ చేశారు కదా చూడండి, ఇన్వాల్వ్ రెస్పాన్స్ అనమాట. ఎస్ బబుల్ ఈజ్ నాట్ ఓకే. అదేవిధంగా ఫుల్లీ ఫిల్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ విధంగా సర్కిల్ చేశారో చూడండి, థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి. ఈ విధంగా సర్కిల్ మీరు చేసినా కానీ చూడండి ఇన్వాలిడ్ రెస్పాన్స్ యాజ్ బబుల్ నాట్ ఫుల్ ఫిల్డ్ అని వచ్చింది ఇక్కడ. ఈ విధంగా మీరు ఈ విధంగా టిక్ మార్క్ కానీ ఈ విధంగా మీరైతే అసలు చేయరాదు. ఓకే, మనకి ఏ విధంగా చేయాలంటే చూసుకున్నట్టయితే ఈ విధంగా చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకోటి థింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మీకు ఇక్కడ ఆప్షన్ 4 అయింది అనుకోండి, ఆప్షన్ 4 అయితే మీరు అన్నిటికీ అయితే ఈ విధంగా అయితే మీరు అయితే చేయకూడదు. ఆప్షన్ 4 ఉంటుంది కదా, ఆప్షన్ 4 దగ్గరనే వచ్చేసి మీరు అయితే బబ్లింగ్ చేయాలి. ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే చెప్పడం జరుగుతుంది. మీకు వీడియో మీకు లెంత్ అనిపిస్తుంది, కాకపోతే మీకు ఒక ఎగ్జాక్ట్ క్లారిటీ రావడానికి 1-2 సార్లు అయితే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలోకి వచ్చేసి కూడా. ఈ విధంగా మీరైతే చేయకూడదు. మనం ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి మా ఆన్సర్ వచ్చేసి ఈ విధంగా మనకి డబ్బు ఉంటుంది. ఆ డబ్బులో 4 సర్కిళ్ళు ఉంటాయి. ఈ 4 సర్కిళ్ళు వచ్చేసి మీకు క్వశ్చన్ చదివారు, మీకు ఆన్సర్ ఏదనిపించింది, ఆన్సర్ 2 రైట్ అనిపించింది కాబట్టి ఇక్కడ మనకు నంబరింగ్ ఉంటుంది 1 2 3 అని. ఇక్కడ నంబరింగ్ ఏదైతే 2 ఉంటుందో ఆ 2 దగ్గర ఈ విధంగా మనకు హెచ్బీ పెన్సిల్ ఉంటుంది కదా, హెచ్బీ పెన్సిల్తోనైతే మీరైతే చేయాలి. మీరైతే ఈ విధంగా ఫుల్ అప్గా రౌండప్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా రౌండప్ చేసినట్టయితే మీకు అయితే ఆన్సర్ అయితే రెస్పాన్స్ ఈజ్ వ్యాలిడ్ అని ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంప్లీట్గా వచ్చేసి అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే టీఎస్ పాలిసెట్ 2024 సంబంధించి కంప్లీట్ గైడెన్స్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కూడా తెలియకపోతే వెంటనే మన ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వారికి కూడా అందియండి. అదేవిధంగా కొన్ని ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ వీడియోస్ సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా వెంటనే కామెంట్ చేయండి, నేను వాటికి వెంటనే రిప్లై ఇస్తాను. లేదంటే ఒక వీడియో రూపంలో మీకు అయితే ఆన్సరింగ్ అయితే చేస్తాను. ఓకే, అదేవిధంగా మీకు ఈ విధంగానే మోడల్ క్వశ్చన్స్ కూడా చూపించడం జరిగింది కదా, ఇప్పుడు ఒకసారి మోడల్ క్వశ్చన్ కూడా చూపిస్తాను. స్టెప్ బై చెప్పడం అంటే ఈ విధంగా మనకు మ్యాథమెటిక్స్ ఉంటాయి. మనకు టోటల్ వచ్చేసి ఇక్కడ 150 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామినేషన్లో మనకు వచ్చేసి ఈ యొక్క 150లో వచ్చేసి మనకి ఇక్కడ దాదాపుగా మనకు 35 మార్క్స్ నుంచి 40 మార్క్స్ మధ్యలో వస్తే ఖచ్చితంగా మనం క్వాలిఫై అవుతాము. క్వాలిఫై అయినట్టయితే మీరు అయితే ఒక ర్యాంక్ వస్తుంది. దాని నుంచి మీరు అయితే స్టెప్ బై స్టెప్ ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు అయితే సీట్ అయితే పొందవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన ఛానల్ తరపు నుంచి వస్తూ ఉంటాయి అప్కమింగ్ వీడియోస్లో. ఈ విధంగా మనకు ఇక ఫిజిక్స్ సంబంధించి ఈ విధంగా ఉంటుంది. సెక్షన్ 1 సెక్షన్ 2 అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా మీరు అయితే అన్నిటి కూడా ఆన్సర్ చూసి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ముందు చెప్పినట్లు. ఓకే, అదేవిధంగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పానని భావిస్తూ ఉన్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే ఈ కామెంట్ సెక్షన్ ఒకసారి కామెంట్ చేయడం అయితే మీకు వెరిఫై చేయడం జరుగుతుంది ఆన్ ద స్పాట్ వచ్చేసి కూడా. ముందుగా చూసినట్లు మీకు ప్రతి ఒక్కరు కూడా ముందు చెప్పినట్లు ఇంకో ఇన్స్ట్రక్షన్ అని కంప్లీట్గా ఫాలో అవ్వండి. ఓకే, ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఇన్స్ట్రక్షన్ బాక్స్ కూడా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మెల్లని స్క్రోల్ చేసినప్పుడు కూడా. ఓకే, ఈ విధంగా మనకైతే ఫైనల్గా ఈ విధంగా ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.